సో వెల్కమ్ బ్యాక్ యూ పీపుల్, హౌ ఆర్ యూ గైస్. సో నేను మీకు మొన్న ఒక స్ట్రాటజీ చెప్పిన, ఈరోజు ఇంకో స్ట్రాటజీతో వచ్చేసిన. ఈ స్ట్రాటజీ అనేది చాలా అంటే చాలా చాలా సింపుల్. ఈ స్ట్రాటజీ ఒక బిగినర్, ఒక స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసిన బిగినర్, వాడికి స్టార్ట్ చేసి 2 days అవుతున్నా హీ కెన్ అప్లై దిస్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు. నువ్వు నీకు అసలు ఏం రాదు, ట్రేడింగ్ది టీ కూడా రాకపోయినా ఈ స్ట్రాటజీ నువ్వు వాడి డబ్బులు సంపాదించవచ్చు, అది నా గ్యారంటీ. బట్ బిఫోర్ దాట్ మీరు 3 things గుర్తుంచుకోండి. ట్రేడింగ్లో ప్రతిసారి ప్రాఫిట్ కాదు. ట్రేడింగ్లో ప్రాఫిట్ అయినప్పుడు మనం ఎక్కువ ప్రాఫిట్ దోచుకోవాలి. థర్డ్ థింగ్, స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్. ఇది 3 మీరు గుర్తుంచుకోండి. అండ్ లెట్స్ కమ్ టు మై చార్ట్. ఫస్ట్ డే స్టార్ట్ కాగానే ఈ స్ట్రాటజీలో మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి, ఓన్లీ మీరు 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9:15 to 9:30 ఒక 15 minutes మీరు టైం ఫ్రేమ్ 15 minutes పెట్టుకోండి. ఆ 15 minutes క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో దాని హై, దాని లో మార్క్ చేసుకోండి. ఇట్లా నేను మార్క్ చేసుకున్నట్టు ఇది చూడండి. ఇప్పుడు ఇది 10th July అన్నమాట. 10th July ఇది 15 minutes టైం ఫ్రేమ్ ఇది. సో ఇక్కడ ఈ క్యాండిల్ హై, ఇట క్యాండిల్ లో నేను మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి, మీరు 5 minute టైం ఫ్రేమ్లో వెళ్ళిపోండి. సో ఇది మీరు ఇక్కడ ఒక యారో పెట్టుకోండి, మనం ఎక్కడైతే అది చేసామో. నౌ లెట్స్ గో టు 5 minutes టైం ఫ్రేమ్. ఇది నిఫ్టీ మార్కెట్. ఓకే, లెట్స్ ఫైండ్. సో సో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే 15 minutes టైం ఫ్రేమ్లో మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో హైలో, దాని కింద సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ తీసుకోండి. మీరు స్టాప్ లాస్ దాని టాప్ పెట్టండి, స్టాప్ లాస్ దాని హై పెట్టండి, అండ్ పుట్ ఆప్షన్ బై చేసేయండి. ఒకవేళ అదే మార్కెట్ పైన సైడ్ బ్రేక్ అయితే కాల్ తీసుకోండి. కానీ ఈ స్ట్రాటజీ మీరు ఓన్లీ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చేయకూడదు. బిఫోర్ 10 o'clock ఈ స్ట్రాటజీని ఆపేయాలి. ఈ స్ట్రాటజీ ఓన్లీ బిఫోర్ 10 వరకే నడుస్తుంది. 9:15 to 9:30 వరకు ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఇంకో హాఫ్ అన్ అవర్లోనే మీరు మీ ట్రేడ్ కంప్లీట్ చేసేయాలి. ఒకవేళ మీకు ఆ రోజు ట్రేడ్ రాలే, అది మీరు ఆపేయాలి. ఆ ట్రేడింగ్ వేరే స్ట్రాటజీ యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఈ స్ట్రాటజీ మీద ఓన్లీ హాఫ్ అన్ అవరే ట్రేడింగ్ చేయాలి, ఓన్లీ 10 వరకే ట్రేడింగ్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్ గుర్తుంచుకోండి. మీరు అది కాకుండా మీరు ఇష్టం వచ్చినప్పుడు ఈ స్ట్రాటజీ పెట్టేసి చేస్తా అంటే లాస్ అవుతారు. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇంకా క్లియర్గా చెప్తా మీకు. సో ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ చూడండి, ఇది మనం 15 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ హై ఇంకా లో మనం మార్క్ చేసుకున్నాం. ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఇక్కడ ఇది బ్రేక్ అయింది కదా. స్టాప్ లాస్ ఏదో కొట్టుకోవాలి మీరు అని చెప్పిన అది మీకు చూపిస్తా. సో మీరు ఎంట్రీ పొజిషన్, ఇది బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ పొజిషన్ ఇక్కడ తీసుకోవాలి. స్టాప్ లాస్ ఇది పెట్టుకోవాలి. 1:2 పొజిషన్ చేసుకోవాలి. 1:2 చేసుకుంటే స్టాప్ లాస్ దీన్ని హాఫ్ కూడా పెట్టుకుంటే ఏం కాదు, మీరు దీన్ని హాఫ్ కూడా పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ వండర్ఫుల్ ట్రేడ్ దొరికింది. దీని హాఫ్ స్టాప్ లాస్ పెట్టుకున్నా మీరు, మీకు ఇక్కడ వండర్ఫుల్ ట్రేడ్ దొరుకుతుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. మళ్ళీ ఇంకోటి మనం బ్యాక్ ట్రేసింగ్ చేసి చూద్దాం. ఈ ఒక్కటే ఏంటి, ఇంకోటి చూద్దాం. ఇంకా వచ్చేయండి 15 minute టైం ఫ్రేమ్లో వచ్చేసామా. నెక్స్ట్ 8 days చూద్దాం. 8 days చూద్దాం. 7th చూద్దామా. ఓకే, కానీ అప్పుడప్పుడు ఈ స్ట్రాటజీలో మీకు స్టాప్ లాస్ కూడా హిట్ కావచ్చు. చెప్పినా కదా, ప్రతి స్ట్రాటజీలో మనకి 100% అక్యురసీ ఉండదు, 70% అక్యురసీ ఉంటుంది. కానీ ఆ అక్యురసీ వచ్చినప్పుడే మనం హై ప్రాఫిట్ గెయిన్ చేసుకోవాలి, అంతే. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2nd June చూద్దామా. ఓకే, 2nd June మనం హైలో మార్క్ చేసుకుందాం. 15 minute టైం ఫ్రేమ్ ఇది హై, ఇది లో. ఇక్కడ ఒక యారో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఇక్కడ ఒక యారో పెట్టుకోండి. అండ్ లెట్స్ గో టు 5 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇప్పుడు 15 minute టైం ఫ్రేమ్లో మనం హై ఇంకా లో మార్క్ చేసుకున్నాం. బ్రేక్అవుట్ ఇచ్చింది మనకి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కథం. మీరు ఇంకా టార్గెట్ పెట్టుకోవచ్చు మీది షార్ట్ పొజిషన్.
స్టాప్ లాస్ ఎంత పెట్టాలో చెప్పినా కదా, దీన్ని హాఫ్ పెట్టండి స్టాప్ లాస్, ఇంకా టార్గెట్ మీకు ఇష్టం వచ్చిన అంతా. కానీ మీరు స్టాప్ లాస్ ట్రయల్ చేస్తుండాలి. ట్రయల్ చేయడం అంటే ఏంటి? స్టాప్ లాస్ ఒకవేళ మీకు ఇంత టార్గెట్ ఇచ్చింది, ఇది 25,488 దగ్గర టార్గెట్ ఇచ్చింది, స్టాప్ లాస్ తక్కువ చేసుకో. అప్పుడు నువ్వు స్టాప్ లాస్ నీ యాప్లో, ఏ యాప్లో అయితే నువ్వు ట్రేడ్ చేస్తున్నావో, కోటక్ కానీ, ఏంజల్ కానీ, గ్రో కానీ, దాంట్లో నీ స్టాప్ లాస్ తగ్గించుకుంటూ పో. అప్పుడు ఫస్ట్ నీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది 25,592 ఆడ, తర్వాత నీ స్టాప్ లాస్ కింద పెట్టుకో. ఎందుకంటే నీకు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా ఇంత ప్రాఫిట్ అయితే నీకు వస్తుంది కదా. తర్వాత ఇది ఇక్కడ పోయిందో మళ్ళీ ఇంకా స్టాప్ లాస్ ఇంకా కింద చేసుకో, ఇంత ప్రాఫిట్ అయితే నీకు దొరుకుతుంది ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా. సో అట్లా ఇక్కడ వర్క్ చేసింది మనకి స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకా చూద్దాం మనం, ఇంకా చూపిస్తాం మీకు, మీరు ఏం టెన్షన్ తీసుకోండి, మీకు నేను ప్రతిదీ క్లియర్గా చూపిస్తా. ఏది ర్యాండమ్లీ ఏ డే అయినా తీసుకోండి మీరు, ఏ డే అయినా. ఇప్పుడు చెప్పండి ఏ డే కావాలి మీకు? 4th డే తీసుకుందామా? డే 4 థర్స్డే, ఓకే 4th జూలై ఇది తీసుకుందామా? మరి జూలై 4 తీసుకుందాం. హైలో మార్క్ చేసుకోండి దీన్ని, జూలై 4 హై, ఇది లో, ఓకేనా? రైట్, చేసుకున్నావా? ఇక్కడ కూడా ఒక యారో పెట్టుకోండి ఇప్పుడు మీరు, మీకు అది మిస్ అవ్వకుండా. పెట్టుకున్నారా? రైట్, లెట్స్ గో టు 5 minutes టైం ఫ్రేమ్. వచ్చేసామా 5 minutes టైం ఫ్రేమ్కి? ఇక్కడ కనిపించింది మన యారో, మనకి ఇదే కదా చేసింది హైలో. కింద మనకి స్టాప్ లాస్, కింద మనకి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ ఏంటి సైడ్ వేస్ ఉంది మార్కెట్. చెప్పా మీకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ హాఫ్ పెట్టుకున్నారా మీరు? ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ మీరు మార్కెట్ ఎంటర్ అయినారు, హాఫ్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు. ఇంకా మీ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ కాలే అప్పటికి. చూసుకోండి, మీ స్టాప్ లాస్ హిట్ కాకముందు ఎగ్జిట్ అవ్వకండి పొజిషన్. వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ప్రాఫిట్ ఇచ్చింది మార్కెట్, మీరు కొంచెం వెయిట్ చేస్తే ఇక్కడ మీకు ప్రాఫిట్ ఇస్తుంది మార్కెట్. హాఫ్ పెట్టుకొని దీనికి మీ క్యాండిల్కి ఇక్కడ మార్కెట్ మీకు ప్రాఫిట్ ఇచ్చింది, ఓకే. బట్ గుర్తుంచుకోండి, ఈ స్ట్రాటజీ 10 తర్వాత మాత్రం మీరు యూజ్ చేయకండి. 10 వరకే ఈ స్ట్రాటజీ, అర్థమైందా? 10 తర్వాత యూజ్ చేసి మీకు లాస్ అయితే 10 తర్వాత యూజ్ చేసి. ఈ స్ట్రాటజీ అనేది మనకి ప్యూర్లీ ఆఫ్టర్ 9:30 బిఫోర్ 10 అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ స్ట్రాటజీ గురించి నాకు చెప్పండి, నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ స్ట్రాటజీ, చాలా ఈజీ, చాలా బేసిక్. అండ్ మీరు ఇంకో 3 things గుర్తుంచుకోండి. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ట్యూస్డేస్ మీరు ట్రేడ్ చేయకండి ఈ స్ట్రాటజీ మీద. ట్యూస్డేస్ ట్రేడ్ చేయకండి, ఎందుకంటే ట్యూస్డే ఈ స్ట్రాటజీ ఎక్కువ వర్క్ చేయదు. నేను చాలా అబ్జర్వ్ చేసిన, చాలా బ్యాక్ టెస్టింగ్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా, ట్యూస్డే ఈ స్ట్రాటజీ వర్క్ చేయదు, ఓకేనా? అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు ఆ రోజు ఒకవేళ స్టాప్ లాస్ ఇస్తే అది ఇంకా అక్కడితో ఆపేయండి. అండ్ దాని మీద మీరు ఒకే ట్రేడ్ తీసుకోండి. ప్లస్ ఒకవేళ ఆ డే ఆ రేంజ్ బ్రేక్ అవ్వకపోతే అది మీ డే కాదని మీరు లైట్ తీసుకోండి, ఇంకా నెక్స్ట్ డే చేసుకోండి ట్రేడింగ్, ఓకేనా? సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీ అందరికి చెప్తా, డౌట్స్ 1 by 1 రిప్లై చేస్తాను. నేను మీ అందరికీ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా. అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నేను మీకోసమే ఇంత కష్టపడుతున్నా దీనికి, లేకపోతే నాకేం అవసరం లేదు. ఇది ఇప్పుడు టైం ఈజ్ 12:56. ఈ టైంకి నేను స్టిల్ ఐఎమ్ వర్కింగ్, స్టిల్ ఐఎమ్ మేకింగ్ వీడియోస్. ఎందుకంటే నేను అనుకుంటే పండుకోవచ్చు, బట్ ఐ వాంట్ టు మేక్ యూ గైస్ గ్రో, మేక్ యూ గైస్ ఎర్న్ మనీ. ఎందుకంటే ఎంతో ప్రాబ్లం నేను చూస్తున్నా కదా, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ మీద, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద చాలా మెసేజ్, అసలు చాలా కమెంట్స్ వస్తున్నాయి, బ్రో ప్లీజ్ మనీ కావాలని. సో మీకు మనీ ఎర్న్ చేసి నేను ట్రిక్స్ నేర్పిస్తే మీరు ప్లీజ్ నేర్చుకోండి. చాలా సింపుల్, ఎంతో టఫ్ కాదు. మీరు జస్ట్ ఒకసారి ట్రై చేస్తే అయిపోతుంది. మీరు ట్రై చేయడమే అక్కడ లేట్. సో యూ మేక్ షూర్ టు ట్రై, గివ్ అ ట్రై. ఏం పోతుంది ట్రై చేస్తే చెప్పు? ఏం పోదు కదా. ఏదో కోట్లు పోతున్నాయా? పోతలే. ప్రతిదానికి మీరు రిస్క్ తీసుకోవాలి, కానీ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవాలి ప్రతిదానికి. అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. లేకపోతే మీరు ఇంట్లోనే కూర్చొని ఉంటా, అయినా నా దగ్గర కోట్లు వచ్చాయండి, 8 వస్తాయి. జస్ట్ కీప్ ఇన్ మైండ్, నువ్వు కష్టపడితే నీ దగ్గర డబ్బులు వస్తుంది. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ తేవాలంటే నాకు మోటివేషన్ రావాలి. ఇఫ్ ఐ హ్యావ్ ఓన్లీ 2K, 3K, 4K సబ్స్క్రైబర్స్, దెన్ దిస్ నో యూజ్ ఆఫ్ మేకింగ్ దీస్ వీడియోస్. నా హార్డ్ వర్క్కి వర్తే ఉండదు కదా అప్పుడు. సో ఈ మంత్ ఎండ్ వరకు అయినా అట్లీస్ట్ ఒక 10K సబ్స్క్రైబర్స్ చేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. అండ్
లైక్ కమెంట్ అండ్ షేర్ చేసేయండి అందరికీ. థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ స్ట్రాటజీ ఆన్ నెక్స్ట్ వీడియో.